రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పదే పదే ఇది మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి ప్రభుత్వమా లేదా తప్పుడు పనులు చేస్తూ ప్రజాస్వామ్యానికి కళంకం తెస్తున్న కీచక ఎమ్మెల్యే ఎంపీలకా అని ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో వెలుగు చూస్తున్న ఘటనలు చూస్తుంటే పాలన ఏ దిశలో సాగుతుందో అర్థమవుతుందని, ఒకవైపు మహిళలపై వేధింపులు, మరోవైపు రేవ్ పార్టీలు, ఇంకోవైపు ఇసుక మైనింగ్, రేషన్ మాఫియా దందా రాజ్యమేలుతోందని, ఎంపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి కలంకంగా మారిందని, ప్రజల ఓట్ల ద్వారా గెలిచిన నాయకులు ప్రజా సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వ్యసనాలు, అక్రమ సంబంధాలు, ఆక్రమణలు, అక్రమాలు, నైతిక చర్యల్లో మునిగిపోతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పదే పదే ఇది ప్రజా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చెప్పేసి మాటలు చెప్తా ఉంది. కానీ ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయడానికి మంచి ప్రభుత్వమా, లేకపోతే అధికార పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్నటువంటి అరాచకాలను మీరు కప్పిపుచ్చుతున్నందుకు మీరు మంచి ప్రభుత్వాన్ని చెప్తున్నారా అని చెప్పేసి ఆర్వైఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఈ మధ్య వెలుగు చూస్తున్నటువంటి ఘటనలు చూస్తుంటే పాలన ఏ దిశగా సాగుతుందో ప్రజలందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు మహిళలపై వేధింపులు జరుగుతూ ఉన్నాయి, డ్రగ్స్, అదేవిధంగా రేవ్ పార్టీల పేరుతో మరోవైపు పార్టీలు, మత్తు పదార్థాలు రాష్ట్రంలో వెలైతాండవం జరుగుతుంది. మరొక పక్క రాష్ట్రంలో ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, రేషన్ మాఫియా ఆగడాలకు అడ్డే లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల కార్యాలయాలే దందాలకు అడ్డాలుగా మారి రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేల వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి కలంకంగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ప్రజల ఓట్ల ద్వారా గెలిచినటువంటి నాయకులు ప్రజా సమస్యల గురించి పట్టించుకోవాల్సింది పోయి, నియోజకవర్గాలు, ప్రాంతాల అభివృద్ధి చేయాల్సింది పోయి, అధికారంలోకి వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత అక్రమ సంపాదనే ధ్యేయంగా దందాలు చేస్తూ వ్యసనాలు, అక్రమ సంబంధాలు, ఆక్రమణలు, అనైతిక చర్యలకు పాల్పడుతూ ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మొన్న ఒక కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళలతో ఏ విధంగా అసభ్యంగా ప్రవర్తించాడో మర్చిపోక ముందే నిన్న హైదరాబాద్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ అనేటువంటి వ్యక్తి గంజా, మత్తు పదార్థాలు, డ్రగ్స్ తీసుకొని అడిగినటువంటి దాడులు చేసినటువంటి అధికారుల మీదే ఏ విధంగా తిరిగి అతని అధికార అహాన్ని చూపించాడో కూడా మనందరం కూడా నిన్నటి నుంచి మీడియా ద్వారా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు జరుగుతున్నటువంటి అరాచకాలు, అక్రమాలని పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర నాయకులు ఎందుకు చోద్యం చూస్తున్నారు, దీని వెనక ఉన్న అంతరార్థం ఏమిటో ప్రజలకు చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గతంలో ప్రజాప్రతినిధులు అంటే ప్రజా సేవకు, ప్రజాస్వామ్య విలువలకు, నమ్మకానికి ప్రతీకగా ఉండేవారు. నేడు ప్రజా ప్రతినిధులు అంటే ఆక్రమణలు, ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా, రేషన్ మాఫియాలకి కేంద్ర బిందువులు, డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీలు, పేకాట క్లబ్ల పేరుతో అన్ని దందాలు, అనేక దారుణాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు అడ్డాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు మారుతున్నటువంటి నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎంపీ, ఎమ్మెల్యేల మీద తక్షణమే స్పీకర్ గారి చర్యలు తీసుకోవాలి, బర్తరఫ్ చేయాలి. వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీలు కూడా వాళ్ళ పార్టీల నుంచి బహిష్కరించాలని చెప్పేసి తెలియజేయడంతో పాటుగా ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల వ్యవహార శైలిపై కఠిన నియమావళి అమలు చేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్పీకర్ గారు, పార్లమెంట్లో ఉన్నటువంటి స్పీకర్ గారు తక్షణమే కమిటీ ఏర్పాటు చేసి ఒక స్పష్టమైనటువంటి, కఠినమైనటువంటి ఒక నిబంధనలు తీసుకొని వచ్చి చర్యలు చేపట్టాలని చెప్పేసి, ఇటువంటి పునరావృతం కాకుండా ప్రజాప్రతినిధుల మీద, అదేవిధంగా ప్రజాస్వామ్యం మీద ప్రజలకి గౌరవాన్ని పెంపొందించే పద్ధతుల్లో చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పక్షాన కోరుతా ఉన్నాం.